పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ సన్నిధిలో మరొకసారి మేము ఈ రీతిగా కూడి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు మీ సన్నిధిలో మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రారంభము నుండి సమస్తము ఎంతో చక్కగా క్రమంగా మీరు నడిపించారు. మీ వాక్యం దగ్గరికి వెళ్ళుచున్నాము. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. ప్రజలందరూ మేలు పొందినట్లుగా మీ వాక్యము ద్వారా మాట్లాడి బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో మనము అపోస్తుల కార్యములు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాం. అపోస్తుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకాన్ని గూర్చి, లేక ఇందులో వ్రాయబడిన విషయాలను గూర్చి రక్షించబడిన ప్రతి సంఘస్థునికి, ప్రతి వ్యక్తికి తెలియవలసిన విషయాలు ఇందులో ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథం తెలియకపోతే సంఘ చరిత్ర, సంఘ విషయాలు మనకు అర్థం కావు. పత్రికలు అర్థం కావు. పత్రికలు మనకు ఉండి అపోస్తుల కార్యముల గ్రంథం లేకపోతే మనం చాలా ఆధ్యాత్మికమైనటువంటి లోటు కలిగి ఉండేవారు. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథం పత్రికలకు ఒక గొప్ప సంబంధమైన గ్రంథం అని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 18 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. 19వ అధ్యాయములోనికి ప్రియులారా మనము ప్రవేశించాం. అంటే మనము అపోస్తుడైనటువంటి పౌలు గారు తన మిషనరీ యాత్రలో 3వ ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి ప్రయాణంలో బర్నబా గారితో పౌలు గారు, లేక పౌలు గారితో బర్నబా, యోహాను గారు ప్రయాణం చేశారు. 2వ ప్రయాణంలో పౌలుతో శీల గారు, ఆ తరువాత తిమోతి, లూకా గారు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3వ ప్రయాణంలో చాలామంది కనబడతారు. అందులో ఒక తిమోతి ఉంటాడు, ఒక తీతు ఉంటాడు, ఒక ఎరస్తు ఉంటాడు, అర్తిస్కర్కు ఉంటాడు. ఇలా 3వ ప్రయాణంలో చాలామంది ప్రియులారా మనకు కనబడుతున్నారు. దేవుని వాక్యంలో ఈ 3వ ప్రయాణంలో పౌలు గారు అంతియొకయ నుండి గలతీ ప్రాంతాలకు, పురుగియా ప్రాంతాలకు వెళ్ళి మొదటిసారి వెళ్ళి వారికి వాక్యాన్ని బోధించి సంఘాలు కట్టాడు గనుక, ఇప్పుడు 3వసారి ఎక్కడైతే సంఘాలు కట్టబడ్డాయో ఆ సంఘాలను మరలా దర్శిస్తూ వారిని ప్రభు కొరకు బలపరచటానికి అతడు ఈ 3వ ప్రయాణములో ఒక తీర్మానం చేసుకొని బయలుదేరి వెళుతున్నాడు. అందుకే అతడు గలతీ అలాగే పురుగియా ప్రాంతాలకు వెళుతూ ఉన్నాడు. ఒకసారి మీరు బైబిల్ గ్రంథము చివరిలోనికి వచ్చి పౌలు గారి ప్రయాణాలు చూడండి ప్రియులారా. పౌలు గారి ప్రయాణాలను గురించిన మ్యాప్ను మీరొకసారి గమనించవలసిన వారై ఉంటున్నాం. ఈ పురుగియా ప్రాంతాలలో సంచరిస్తూ శిష్యులందరినీ కూడా పౌలు గారు స్థిరపరచుచుండెను అని మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ? గలతీ, పురుగియా ప్రాంతాలలో జరుగుతుంది. గలతీ ప్రాంతములో గలతీ. ఈ 3వ ప్రయాణానికి వచ్చేసరికి గలతీ ప్రాంతం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి దక్షిణ గలతీ, ప్రియులారా దక్షిణ గలతీగా విడిపోయింది. మరొకటి ఉత్తర గలతీనిగా, అంటే ఉత్తర దక్షిణ గలతీలుగా 2 భాగాలైపోయింది 3వ ప్రయాణానికి వచ్చేటప్పటికి. ఇక ఆ ప్రయాణంలో ఆ ప్రాంతాలన్నీ కూడా దర్శిస్తూ ఉంటే ప్రియులారా
ఎఫెసు అనేటువంటి ప్రదేశంలోనేమో అకుల ప్రిస్కిలాలు ఉన్నారు. అక్కడకు అపోల్లో అనే ఒక విద్వాంసుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడే, కానీ అతడు ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి గనుక అది ఎరిగినటువంటి అకుల ప్రిస్కిల్లాలు విద్వాంసుడైనటువంటి అపోల్లో గారిని తన ఇంటికి పిలిపించి సమాజ మందిరము నుండి అతనికి యేసుక్రీస్తును గురించి అనేక రకాలైనటువంటి విధానాలలో అతనికి వివరించి చెప్పారు. యేసే క్రీస్తు అని, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యేసే ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి క్రీస్తుగా మనకు ప్రత్యక్షమవుతూ కనబడుతున్నాడు అనే విషయాన్ని, ఆ యేసే ఈ క్రీస్తు అని అతనికి విశదపరిచినప్పుడు ఆ విషయాలు తెలుసుకుని అతడు అకయ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అంటే కొరింతు ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అపోల్లో గారు కొరింతు ప్రాంతానికి వెళ్ళటం, ఈ పృగియా గలతీ ప్రాంతాలలో సంచరించినటువంటి పౌలు గారు ఎఫెసు పట్టణానికి రావటం మనం చూస్తూ ఉంటున్నాం. ఏమండి, ఎఫెసు పట్టణానికి వచ్చేశాడు పౌలు గారు. ఇప్పుడు ఎఫెసు పట్టణానికి పౌలు గారు వచ్చిన తర్వాత కొరింథీలోనేమో ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు? అపోల్లో. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో వీళ్ళు ప్రకటన చేశారంటే వారి మనస్సులలో నిలిచిపోయారండి. ప్రజలు వారి మనస్సుల్లో నిలిచిపోయారు. అపోల్లో కానీ, పౌలు గారు కానీ, పేతురు గారు కానీ ఆ కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారి మనస్సుల్లో నిలిచిపోయారు. అందుకే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు వారిలో భేదాలు కలిగినప్పుడు ఒకడేమో నేను కేఫా వాడనన్నాడు, ఒకడేమో నేను అపోల్లో వాడను అన్నాడు, ఒకడేమో నేను పౌలు వాడనంటూ వాళ్ళు ప్రియులారా జరిగిన సందర్భాలు మనకు అక్కడ తెలుసు. అంటే అపోల్లో ఎంత పరిచర్య చేశాడో దాన్ని బట్టి పౌలు గారు అక్కడ ఎంత పరిచర్య చేశాడో, ప్రియులారా సంఘానికి పెద్దగా ఉన్నటువంటి పేతురు గారు ఎంతగా మరి దేవుని పరిచర్య చేశాడో మనకు అర్థమవుతుంది. వారి మనసుల్లో ఆ విధముగా నిలిచిపోయినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు ఎవరు? పౌలు గారు. ఎఫెసు ప్రాంతం అనగానే చాలా గొప్ప పట్టణం. అది ఆసియాలో ఉన్నటువంటి, అంటే ఆసియా ఖండం కాదు, ఆసియాలో ఉన్నటువంటి పట్టణాలలో ఎఫెసు పట్టణం చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఒక్కసారి మీరు మ్యాప్ చూస్తే చూడండి, పృగియా ఈ ప్రాంతాలు గలతీ అనేటువంటి ప్రదేశాలలో మనము చూస్తాం. అక్కడే దెర్బే, లుస్త్రా అనే ప్రాంతాలు ఉంటాయి. అక్కడ నుంచి ఆయన అక్కడికి వచ్చేస్తాడు. చూడండి, గలతీ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడు? అక్కడ ఆసియా ఎక్కడుందో చూడండి, మీ బైబిల్లో కూడా చూడండి. గలతీ నుండి ఆసియాకు వచ్చేస్తున్నాడు. అది చాలా దగ్గర కనబడుతుంది కానీ మనకు చాలా దూర ప్రయాణము. ఆసియా అనే ప్రదేశానికి వచ్చేసాడు. ఇప్పుడు ఆసియాలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన పేరుగాంచిన పట్టణమే ఎఫెసు అనేటువంటి పట్టణం. ఎందుకు ఈ పట్టణము ఎంతగా పేరుగాంచింది అనంటే, ఆనాటి దినాలలో ప్రపంచ వింతలలో ఒక గొప్ప వింత, ఆనాటి దినాలలో ఒక వింతగా అర్తిమాదేవి దేవాలయాన్ని చూసేవాళ్ళండి. ఎఫెసు పట్టణంలో ఆ అర్తిమాదేవి దేవాలయం ఉంది. గొప్ప వ్యాపారం అక్కడ జరుగుతుంది. అక్కడ ఎక్కువ వ్యాపారం అంతా కూడా అర్తిమాదేవి యొక్క విగ్రహాలు, అర్తిమాదేవి యొక్క గుడికి సంబంధించినటువంటివి అక్కడ అనేక విధాలుగా అమ్ముడుపోతూ ఆయా ప్రదేశాల నుండి వచ్చినటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అర్తిమాదేవి యొక్క విగ్రహాలను కొనుక్కొని వెళుతూ ఉండేవారు. అది ఉంటే మనకు ఎంతో దీవెన, ఆశీర్వాదం అనుకుంటూ అలా ప్రపంచంలో ఒక గొప్ప దేవాలయముగా పిలువబడుతుంది ఎఫెసు పట్టణంలో ఉన్న అర్తిమాదేవి, లేక ఇంగ్లీష్లో దాన్ని డయానా అని అంటారనమాట. డయానా లేక అర్తిమాదేవి చాలా అద్భుతమైనటువంటి విధానములో ఆరాధించబడుతుంది. ఆ స్థలానికి వచ్చాడు ఇప్పుడు ఎవరు? పౌలు గారు. ఎఫెసు పట్టణము ఆ స్థలానికి వచ్చాడు ప్రియులారా. ఇప్పుడు ఎఫెసు పట్టణంలో
అతడు రెండవ ప్రయాణాన్ని ఆఖరిగా వెళ్ళిందే పట్టణం, ఎఫెసు పట్టణమేగా. వాళ్ళు అక్కడ ఉండమంటే ఏమన్నాడు? దేవుని చిత్తం అయితే మరోసారి నేను వస్తానన్నాడు. అయితే అతడు వెళ్ళిపోతూ అక్కడ ఎవరిని విడిచిపెట్టి వెళ్ళాడు? ఎఫెసు పట్టణంలో అకుల ప్రిస్కిలాని ఎఫెసు పట్టణంలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ పట్టణానికి అపోల్లో వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎవరు వస్తున్నారు? మూడవ ప్రయాణములో పౌలు గారు ఈ యొక్క ఎఫెసు పట్టణానికి వస్తున్నారు. అంటే ఎఫెసు పట్టణానికి వస్తున్నారు అని అంటే అక్కడ ఎవరున్నారు? అకుల ప్రిస్కిలాలు ఉన్నారన్నమాట. ఇప్పుడు అక్కడికి రాగానే అతనికి 12 మంది పురుషులు కనిపించారండి. 12 మంది పురుషులు కనిపించారు. వారు విశ్వసించారు, కానీ వారి విశ్వాసములో ఎక్కడో తేడా కనబడుతుంది, పౌలు గారికి తేడా కనబడుతుంది. అప్పుడు వెంటనే వీళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడటం లేదు, వీళ్ళల్లో ఏదో ఒక కొరత కనబడుతుంది అని పౌలు గారి వారిని అడుగుతాడనమాట. మీరు బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడుగుతాడు. చూడండి, ఇప్పుడు ఆ వచనంలోకి వద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో నుండి 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అపోల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి, పై ప్రదేశాలంటే గలతీ పురిగియా ప్రాంతాలలో అక్కడ సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు అని అన్నారు. వాళ్ళు ఏమండి, వీళ్ళకి ఏం తెలియదు? వీళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు. ప్రియులారా, ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం అండి. భూమి మీద క్రైస్తవులు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ బాప్తిస్మము తీసుకోక మునిపే ముగ్గురిని నమ్మాల్సిన అవసరత ఉందండి. ఒకటి తండ్రిని నమ్మాలి, రెండవది కుమారుణ్ణి నమ్మాలి, మూడవది పరిశుద్ధాత్మను నమ్మాలి. ఇవి మనము నమ్మకుండా బాప్తిస్మం తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలటువంటి వాళ్ళు. ఎందుకు అంటే యోహాను గారి బాప్తిస్మం వేరు, యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మం వేరు. ప్రియులారు, ఇక్కడ మనము గుర్తించాలి. యోహాను గారి బాప్తిస్మం ఏంటంటే, యోహాను గారు రావటంతోనే మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందండి అని అన్నాడు. ప్రియులారా, ఏది? యోహాను గారు ఆ బాప్తిస్మం ఇస్తూ ఆయన ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన ఎవరు? చదువుతారా మాటలు? ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయము. ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 4వ వచనం మనం చదువుకుందాం. 4వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. అంతటా యోదయా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వస్తున్నాడు. ఎవరికంటే శక్తిమంతుడు? యోహాను కంటే శక్తిమంతుడు నా వెనక వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన దేంట్లో ఇస్తాడు? పరిశుద్ధాత్మలో ఇస్తాడు.
అంటే ఇక్కడ మనము గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, యోహాను గారు మారు మనసు విషయమైన పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం ఇచ్చాడు. కానీ ఇక్కడ మరొక సంగతి ప్రియులార యోహాను గారు తెలియచేస్తున్నాడు. నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు దేంతో ఇస్తాడు బాప్తిస్మం? పరిశుద్ధాత్మతో ఇస్తాడు అని చెప్పాడు ప్రియులార. అయితే ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మూడవ దినాన తిరిగి లేచారు, అనేకులకు కనపడ్డాడు, ఆరోహణమైపోయాడు. ఆరోహణమైపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చాడు కదా. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, పేతురు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా 3000 మంది వాళ్ళు ప్రియులార మారు మనసు పొందారు కదా. వాళ్ళు వచ్చేమన్నారు పేతురు గారిని, అయ్యా మేము రక్షణ పొందుటకు ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు పేతురు గారు ఏమన్నాడు, మీరు మారు మనసు విషయమైన పాపక్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఒక ఆజ్ఞగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటది ప్రియుల, ఒక్కసారి ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే అక్కడ చాలా విషయాలు వస్తాయి. చూడండి, ఒక్కసారి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు ప్రియులార యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మములో ఏమీ లేదు, యేసుక్రీస్తు యొక్క నామము లేదు. ఉందా? మారు మనసు విషయమైనటువంటి పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మం. కానీ ఇప్పుడు పేతురు గారు చెబుతున్నాడు, మీరు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, ఆ తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు. ఇది ఎంతవరకు? యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఇది ఆజ్ఞగా వచ్చినటువంటి బాప్తిస్మం. అంతకుముందు ఎన్నో బాప్తిస్మాలు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వారి జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి, తండ్రి ఉన్నాడని నమ్మాలి. నేను నమ్మనండి, నాకేదో మేలు జరిగిపోయింది, ఏదో అద్భుతం జరిగిపోయింది, నేను బాప్తిస్మం తీసుకుంటాను అని అనుకుంటే అతడు క్రీస్తుకు విరోధి అవుతాడు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో మనము చూస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూద్దామండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనము నుండి చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే ఎవరిని ఒప్పుకోవాలి ఇప్పుడు బాప్తిసం తీసుకునే వ్యక్తి? తండ్రిని కుమారుని. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ లేడు కదండి అని అంటారా? వ్రాసేదే పరిశుద్ధాత్మ, వ్రాయించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈ మాటలు వ్రాయిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమని చెబుతున్నాడు? తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే వాడు ఎవరికి విరోధి అయిపోతాడు? క్రీస్తు విరోధి అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మను ఒప్పుకోవాలి. అదే కదా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 28వ అధ్యాయములో 18వ వచనంలో చెప్పబడిన మాట అదే కదండి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి, వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకేమివ్వబడింది? ఇక సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత చెబుతున్న మాటలు కదా ఇవి. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు అధికారం ఎవరి చేతికి వచ్చింది? యేసుక్రీస్తు చేతికి వచ్చేసింది. ప్రియులారా, తండ్రి అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు
యేసుక్రీస్తు వారికి ఆ అధికారాన్ని ఏం చేశాడు చెప్పండి? అప్పగించేశాడు. అధికారము అనుగ్రహింపబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు ఒప్పుకోవాలి, కుమారుని యొక్కయు ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మ నామం ఒప్పుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అండి, మరి ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములు అని లేదు కదా, నామము అని ఉంది కదా, ఒక్కటే కదా అని మీరు అనొచ్చు. నామం అంటే ఏమనుకుంటున్నారు మీరు? పేరు అనుకుంటున్నారా? లేదండి, వారికి ఇవ్వబడిన అధికారం, వారి ముగ్గురికి ఉన్న అధికారాన్ని చూపిస్తుంది. అది నామము అనేది మూల భాషల్లోనికి వెళ్ళి మనము చూస్తే అది అధికారం. తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి కూడా అధికారం ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఇదిగో కుమారునికి ఉన్నటువంటి అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది చెప్పండి? పరిశుద్ధాత్మకు కూడా ఉందండి. వారి అధికారాన్ని చూపిస్తుంది. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెబుతాను మీకు అర్థమవటానికి. ఎవరైనా బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళకేముందండి, వాళ్ళకేంటండి, బాగా బలిసిన వాళ్ళు అన్నారనుకో. బలిసిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? బాగా లావు ఉన్నవాళ్ళేనా? బలిసిన వాళ్ళు అంటే అర్థం ఏంటండి? వాళ్ళకేంటండి, వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు అని అంటాం. అంటే అర్థం ఏంటి? లావుగా ఉన్నారనా? కాదు, వాళ్ళు బాగా ఆస్తిపరులండి అని అంటాం. ఇప్పుడు ఆ ఆస్తిపరులండి, ఆ కుటుంబం ఆస్తిపరులు అన్నప్పుడు అందులో ప్రియుల భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వారందరూ వస్తారు, అందులోకి వస్తారు కదా. అక్కడ చెప్పబడిన విధానం అది. ఇప్పుడు నా అంశం అది కాదు, కానీ దాని జోలికి నేను వెళ్ళటలేదు. కానీ మీకు ప్రియుల ఊరిని క్లూ ఇస్తున్నా మీకు అర్థం అవటానికి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అంటే బాప్తిసం తీసుకునే ప్రతి వ్యక్తి తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మను ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఈ ముగ్గురు తెలిసి ఉండాలి. ఈ ముగ్గురు తెలిసి ఉండాలి. అధికారం వచ్చినా, ఆజ్ఞగా అది బయలుదేరినా, ఇంకా ఎఫెసులో ఉన్నటువంటి ఈ 12 మంది శిష్యులు వారు ఆ విధానములో లేరు గనుక ఇప్పుడు పౌలు గారు వారిని ఎలాగైనా ఒక గొప్పవారిగా చేయాలి అని అనుకున్నాడండి. అనుకొని వారికి ఏం చెబుతున్నాడో చూడండి ఒకసారి. రండి, బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథంలోకి వద్దాం. 19వ అధ్యాయము మనం చదువుకున్న వాక్య భాగాన్ని మళ్ళీ మనము ప్రియుల ఆలోచన చేద్దాం. 2వ వచనం చదవండి. 19:2. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే అసలు వినలేదంట. వాళ్ళు ఏం వినలేదు వాళ్ళు ఇప్పటి వరకు. ప్రియుల సంఘాలు కట్టబడుతున్నాయి, అనేకులు బాప్తిసం పొందుతున్నారు, అనేకులు రక్షణలోకి వస్తున్నారు, సంఘాలు కట్టబడుతున్నాయి, కానీ వీళ్ళకి ఏం తెలియలా ఇన్ని జరుగుతున్నాయి. పరిశుద్ధాత్ముడు అసలు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అంటున్నారు. ఇప్పుడు వినాలి వాళ్ళు, పరిశుద్ధాత్మను ఒప్పుకోవాలి వాళ్ళు. అందుకని ఇప్పుడు వారికి తెలియచేస్తున్నాడు. చదవండి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున ఏం పొందారు వాళ్ళు? అంటే మళ్ళీ రెండోసారి తీసుకోవచ్చండి బాప్తిసం. ఒకసారి తీసుకున్నారుగా వీళ్ళు, ప్రియులారా, ఒకసారి తీసుకున్నారు కదా, మళ్ళీ రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎప్పుడు? ఎప్పుడు? బాప్తిస్మం యొక్క విలువ మనకు అర్థము కానప్పుడు. ప్రియులారా, అసలు అది బాప్తిస్మం కాదండి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక వాక్య భాగములో 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కటే 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 ఒక్కడే అనే మాటలు మీరు గమనించండి అక్కడ. ఇప్పుడు నేను చెబుతున్నాను చూడండి. శరీరం ఒక్కటే,
ఏవండి, శరీరం ఒక్కటే అంటే సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు. శరీరం అంటే అది ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. సంఘం ఒక్కటే. తర్వాత మనం చూస్తే ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైనటువంటి ఒక్కటే నిరీక్షణ. అంటే ఒక బాప్తీసం పొందేటువంటి వ్యక్తికి తెలియాలి, శరీరం ఒక్కటేనని, ఆత్మ ఒక్కటేనని, నిరీక్షణ ఉందని, నిరీక్షణ ఒక్కటేనని, మన ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడేనని, విశ్వాసం ఒక్కటేనని, బాప్తిస్మము ఒక్కటేనని, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. ఈ విషయాలు అర్థం కావాలి బాప్తిసం తీసుకునే వారికి. ప్రియులారా, అది క్రీస్తు శరీరానికి సంబంధించిన బాప్తిసం అవుతుంది, లేకపోతే అది క్రీస్తు శరీరానికి సంబంధించినది కాదు. నా రోగం తగ్గింది కాబట్టి నేను బాప్తీసం తీసుకున్నానండి, నా సమస్యలు పోయాయి కాబట్టి నేను బాప్తీసం తీసుకున్నానండి, నేను అనుకున్నది జరిగింది కాబట్టి బాప్తీసం తీసుకున్నానంటే ఆ బాప్తీసం చెల్లదు. మళ్ళీ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే బాప్తీసం. ఎందుకంటే శరీరము ఒకే శరీరం. ఏ శరీరం అది? క్రీస్తు సంఘం అనే శరీరం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? శిరస్సు లేకుండా మొండెం ఉంది, ప్రయోజనం ఉందా? శిరస్సు లేకుండా చేతులు, కాళ్ళు, అన్ని అవయవాలు ఉన్నాయి, ప్రయోజనం ఉందా? అలాగే క్రీస్తు అనేటువంటి సంఘానికి నీవు ఆయన శిరస్సు అని నమ్మకుండా, ఇదిగో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు ఒక ఆత్మనిచ్చాడని నమ్మకుండా, ఒక నిరీక్షణ ఉందని నమ్మకుండా, ఇదిగో ఒక పిలుపు ఉందని నమ్మకుండా, ఇవన్నీ ఏమీ నమ్మకుండా ఏదో జరిగిపోయింది వచ్చి బాప్తీసం తీసుకున్నానంటే అది బాప్తీసం కాదు. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదగలేవు. అందుచేతే ఇప్పుడు పౌలు గారు మళ్ళీ రెండవసారి ఏం చేయాల్సి వచ్చింది వాళ్ళకి? ఇవ్వకపోతే పరలోకం వెళ్ళరు వాళ్ళు, పరలోకం వెళ్ళరు. అప్పుడు ప్రియులారా, వాళ్ళకి బాప్తీసం ఇచ్చేశాడు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందుకున్న తర్వాత పౌలు గారు వారి చేత అద్భుతాలు చేయించాలి అనే ఉద్దేశంతో వారి మీద చేతులుంచి మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ ప్రియులారా ప్రవచనాలు చెప్పారు. ప్రియులారా, పేతురు గారు చేతులుంచినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ ఎందుకు? అద్భుతాలు చేయటానికి, వారు దేవుని కార్యాలు చేయటానికి. బాప్తిసం పొందినప్పుడు వారికి వచ్చిన ప్రియులార పరిశుద్ధాత్మ, అది అన్ని విధాలా కూడా వారు నమ్మారు గనుక వచ్చిన బాప్తిసం. ప్రియులార పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కడు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, లేకపోతే తెలుసుకున్నప్పుడు ప్రియులారా తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఉన్నారని తెలుసుకుని వాళ్ళు బాప్తీసం తీసుకుంటే వెంటనే వారి మీదకి ఎవరు వచ్చేస్తారు? పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. మరి ఆ తర్వాత చేతులు ఉంచితే వచ్చిన బాప్తీసం, అది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసాం. ప్రియులారా, అదే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో చూసాం. అదే ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇది అపోస్తుల వలన అద్భుతాలు చేయటానికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ. ప్రియులారా, బాగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇక ప్రియులారా, ఆ బాప్తీసం పొందిన వారు ఎవరు అంటే పురుషులు 12 మంది అండి. ఒకసారి చూడండి వాక్య భాగములో 6వ వచనం చదువుదాం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు పురుషులు మాత్రమే. స్త్రీలు ఉన్నారు అందులో? రెండవసారి బాప్తీసం పొందిన వారిలో స్త్రీలు ఉన్నారా? లేరండి. ఎవరు వీళ్ళు? 12 మంది కూడా పురుషులే. వీరు దేవుని పరిచర్య చెయ్యాలి అనే ఉద్దేశంతో అద్భుతాలు చేసి ప్రజలను ఎలాగైనా దేవుని వైపుకు నడిపించాలని ప్రియులార పేతురు గారు చేతులు ఉంచటం వలన వారు అద్భుతాలు చేయటానికి దేవుని ఆత్మను పొందుకున్నారు. ఇది మన ప్రియులార అంతకుముందు నేను చెప్పేశాను 2వ అధ్యాయంలో చెప్పేటప్పుడే, కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి. ఆ తరువాత పౌలు గారు అదే ఎఫెసు పట్టణంలో సమాజ మందిరములోనికి వెళ్ళాడు. సమాజ మందిరములోనికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? అక్కడ అర్థం యూదులు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం.
యూదులు అక్కడ ఉన్నారండి. ఇక అక్కడికి వెళ్ళండి, దేవుని రాజ్యాన్ని కూర్చండి, తర్కిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారితో ఒప్పిస్తున్నాడు, ధైర్యంగా దేవుని మాటలు బోధిస్తున్నాడండి. ఎందుకు? ఎఫెసు పట్టణంలో ఉన్నవాళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు. ఆ ప్రదేశమంతా, ఆ పట్టణమంతా దేనితో నిండిపోయింది అని అంటే విగ్రహాలతో నిండిపోయింది, వ్యాపారముతో నిండిపోయింది. ప్రియులారా, అనేక ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి వస్తున్నారు, అర్తిమాదేవిని దర్శించుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఏదో ఒక విగ్రహాన్ని ప్రియులారా కొనుక్కొని వెళ్ళిపోతూ ఈ రీతిగా అక్కడ ఒక గొప్ప ప్రచారం జరుగుతుంది. ఏమండి, అటువంటి వారి మధ్యలో సేవ చేయటం కష్టమా తేలిక? చాలా కష్టం కదండి, చాలా కష్టం. ఇప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఈ సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తుంటే వాళ్ళు తర్కిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ ఎఫెసు పట్టణంలో యూదులు ఉన్నారు, కానీ యూదులలో చాలామంది మంత్రజ్ఞులుగా విద్యాభ్యాసం చేసిన వాళ్ళే, దేవుని నమ్మిన వాళ్ళు కాదు. దేవుని నమ్మిన వాళ్ళకంటే యూదులు నిజంగా అండి, వాళ్ళు యెహోవాను మాత్రమే ఏం చేయాలి? వాళ్ళు ఆరాధిస్తారు, వాళ్ళు నమ్ముతారు. కానీ ఇక్కడ అట్లా కాదు, వీళ్ళు మంత్ర విద్యలు కూడా నేర్చేసుకున్నారు. ఎక్కడ? ఎఫెసు పట్టణంలో. ఎందుకు? అక్కడున్న ప్రభావం అటువంటిది. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, తర్కిస్తున్నాడు వాక్యము చేత, వాళ్ళని ఒప్పిస్తున్నాడు. అది కాదు, ఇది సత్యం, యేసే క్రీస్తు అని వారిని ఒప్పిస్తున్నాడు. ఇటువంటి సమయములో ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి అనేక మంది క్రీస్తును నమ్మని యూదులు పౌలు గారి మాటలకు లోబడకుండా వారి హృదయాలను కఠినం చేసుకొని పౌలు గారి మీద అనేక రకాలుగా ప్రియులార వాళ్ళు తిరుగుబాటు చేశారు. చూడండి ఒక్కసారి వాక్య భాగములు 8వ వచనము నుండి చదువుకుందాం. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు అక్కడ గడుపుతున్నాడు. ఏమండి, 3 నెలలంతా తర్కమే సరిపోయింది, 3 నెలలంతా వాళ్ళతో వాదనే సరిపోయింది. ఆయన చెప్పే ప్రతి మాటకు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాదనలు పెట్టుకుంటున్నారు. 3 నెలలు ఇలాగే జరిగిపోతుంది. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఏం చేయలేదండి, కొందరు ఏమైపోయారు? ఎంత చెప్పినా వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయి? కఠినం. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయండి. ఎంత వాక్యం విన్నా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని రీతులుగా వారితో మాట్లాడినా వాళ్ళ జీవితాలను మార్చుకోరు, ప్రభుని నమ్మరు, ప్రభునందు విశ్వాసం ఉంచరు. రావటం వెళ్ళిపోవటం, హృదయాలను ఏం చేసుకుంటారు చెప్పండి? కఠినపరుచుకుంటారు. నేను ఒక విషయం చెప్పనా? దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరచి ఆయనకిస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు కాదులే, తర్వాతలే అనుకుంటూ వాయిదాలు వేసేవనుకో, కఠినత్వం అనేటువంటి వాత వేసి నిన్ను ప్రభు దగ్గరకు అసలు పూర్తిగా రాకుండా చేస్తాడు అపవాది. అంతే కదండి. చాలామంది ఇటువంటి వాళ్ళు ఉంటారండి సంఘాలలో, చాలా సంఘాలలో ఉంటారు. వాళ్ళకి వాక్యం తెలుసు, వాక్యం వింటారు, పశ్చాత్తాపడతారు, వారి జీవితాలలో రక్షణ పొందాలని ఉంటుంది. కానీ వాళ్ళ హృదయాలలో అమ్మో రక్షణ పొందితే ఎలా? పిల్ల పెళ్లి చేయాలి, మరి మనవణ్ణి చూడాలి, లేకపోతే వాళ్ళని ఎత్తుకోవాలి, ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి, ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి, ఎలా అనే ఆలోచనలతో హృదయాన్ని ఏం చేసుకుంటుంటారు? కఠినపరుచుకుంటా. వద్దండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచించాలి. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను సంధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని తాకినప్పుడు వెంటనే మారు మనసు పొందాలి. కఠినం చేసుకోవద్దు హృదయాన్ని. కఠినం చేసుకున్నావా అది చాలా ప్రమాదానికి వెళ్ళిపోతుంది, అది నష్టానికి దారి తీస్తుందని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ ప్రియులారా, వీళ్ళు హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు అప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే, మీరందరూ నాతో వచ్చేయండి అని ఎవరైతే వాక్యాన్ని నమ్మారో, ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వారందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ఉపాధ్యాయుడున్నాడు. ఆ ఉపాధ్యాయునికి తురున్ను అనే ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలను రెంటకు తీసుకొని అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించటం ప్రారంభించాడు. ఎందుకు? సమాజ మందిరంలో వాక్యం చెబితేనేమో వాళ్ళ హృదయాలు ఏమైపోతున్నాయి? కఠినమైపోతున్నాయి, ఎదురాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మాటకు వాళ్ళు ఏం చేయట్లేదు?
లోబడటలేదు. అలాగని వెళ్ళిపోలేదు పౌలు గారు. ఎలాగైనా ఈ పట్టణాన్ని మార్చాలి, ఎలాగైనా ఈ పట్టణంలో ఒక దేవుని సంఘం ఉండాలి, ఎలాగైనా ఈ పట్టణంలో అద్భుతమైన కార్యాలు చేయాలి. ప్రియులారా, ఆ పట్టణమే మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఆసియాలో ఉన్న సంఘములో ప్రియులారా, ఇదిగో 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘపు దూతకు ఇదిగో వ్రాస్తూ చెప్పిన మాటలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం కదండి. మొట్టమొదటిగా, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు కూడా ఆసియాలో సంఘాలేనండి అవి. ఎందుకు? ఎఫెసు కూడా ఆసియాలో ఉన్నదే. తర్వాత మనం చూస్తున్నాం, పెర్గము చూస్తున్నాం, స్వర్ణ చూస్తున్నాం, ప్రియులర్ తుయితైర చూస్తున్నాం, లవోదికియ చూస్తున్నాం, ఫిలదెల్ఫియా చూస్తున్నాం. ఈ సంఘాలన్నీ కూడా ఎక్కడ అనుకుంటున్నారు? ఆసియాలోనే. ఆసియాలో వాక్యాన్ని మోతమురోగించాడు పౌలు గారు. అది నాన్న, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని తిరుగుబాటు ప్రియులార పరిస్థితులు వచ్చినా, ఎంతమంది కఠినపరచబడినా, ఎంతమంది అవమానంగా మాట్లాడినా సువార్త చెప్పటం ఆగలేదు, దేవుని మాటలు చెప్పటం ఆగలేదు. ఎలాగైనా ఈ పట్టణాల్లో దేవుని సంఘాన్ని స్థాపించాలి. ఇదే పౌలు గారి నినాదం. అదండి సేవ అంటే. అదండి శ్రమ వచ్చినప్పుడు కురింగిపోయి, బాధలు వచ్చినప్పుడు కురింగిపోయి, ప్రియులర కష్టాలు వచ్చినప్పుడు మనము ఏడుస్తూ మన జీవితాలు దేవునికి దూరం చేసుకోకూడదు. ధైర్యముతో దేవుని మాటలు బోధించాలి. పోయిన ఆదివారం జరిగిన సంఘటన మీకు తెలుసు. చాలా వేదన, బాధ హృదయంలో ఉంది. కానీ ప్రియులారా, దేవుడు అనేక వాక్యాలతో నన్ను దర్శించాడు, అనేక వాక్యాలతో నన్ను బలపరిచాడు. నువ్వు నా పరిచర్య చేయటానికే నిన్ను బ్రతికించాను. ఎందుకు నువ్వు బ్రతికావు? నా పని చేయాలి, నువ్వు నా కొరకు బ్రతకాలి, నా సేవలో చచ్చిపోవాలి నీవు. అసలు ఆ భక్తుల యొక్క విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మనోధైర్యంతో ప్రియులారా ప్రభు సన్నిధిలో ఉండగలిగాం. ఆలోచిస్తున్నారా? కాబట్టి ప్రియులార, సేవలో సాతానుడు ఎన్ని విధాలుగా, ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా తీసుకొచ్చినా మనము దేవుని ఆత్మచేత ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు సన్నిధిలో జీవించాలి. ప్రియులారా, తురున్ను అనే పాఠశాలలో 2 సంవత్సరాలు బోధ చేశాడు పౌలు గారు. చూడండి ఒకసారి, అక్కడ ఉంటుంది వాక్యములో మనము చూస్తే 9వ వచనం నుండి చదవండి మళ్ళీ. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగిన. ఎన్ని సంవత్సరాలు ప్రియులారా, అతడు అద్దె పాఠశాలలో వాక్యాన్ని బోధించాడు. ఏవండి, వాక్యాన్ని బోధించటానికి, ప్రియులారా, వాక్యాన్ని ప్రకటించటానికి పెద్ద పెద్ద మందిరాలే ఉండాల్సిన అవసరం లేదండి, లేదు. ప్రియులారా, పాఠశాలలో అతడు తురన్ను అనేటువంటి ఒక ఉపాధ్యాయుని యొక్క పాఠశాలను తీసుకొని 2 సంవత్సరాలు అక్కడ వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యానికి ఆ పట్టణము ఎలా దేవుని వైపుకు తిరిగిందో వచ్చేవారం చెప్పుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరి దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. సాతానుడు ఎన్నో విధాలుగా మనల్ని శోధిస్తాడు, మన బలహీనపరుస్తాడు, కురింగంపజేస్తాడు మనల్ని. మనము దేవునికి దూరమయ్యేటట్టుగా పరిస్థితులు కల్పిస్తాడు. అయినా కూడా భయపడకుండా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో విశ్వాసములో బలవంతులుగా ప్రభు కొరకు మనము కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. నిజంగా ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితముతో ప్రభు మాట్లాడుతున్నాడా? అయితే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే, కఠినపరుచుకోవద్దు, దేవుని మాటలను దూషణ పాలు చేయొద్దు. నన్ను నేను తగ్గించుకొని ప్రభు కొరకు బ్రతకాలి. ఏదో కొద్దిసేపు ఈ స్థలానికి వచ్చి ఈ మాటలు విని ఉత్తేజింపబడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చల్లారిపోవద్దండి, చల్లారిపోవద్దు. ఈ మాటలు నిత్యము మనల్ని బలపరుస్తూ ఉండాలి, దేవుని కొరకు పెంచుతూ ఉండాలి, దేవుని కొరకు నిలబెడుతూ ఉండాలి. దేవుని కొరకు ప్రియులారా, మన విశ్వాసాన్ని ఎక్కడ కూడా కృంగ చేసుకోకుండా బలపడాలి. ఇది నాన్న దేవుని మాటలు వింటున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? చిన్న చిన్న విషయాల్లో కృంగిపోతున్నామా? చిన్న శ్రమలకు కృంగిపోతున్నామా?
చిన్న చిన్న బాధలకు కృంగిపోతున్నామా? అయితే మనం చేతగాని వారం అయిపోతాం. శ్రమ దినమున కృంగిపోతే మనము చేతగాని వారం అవుతామని బైబిల్ చెబుతుంది. వద్దండి ప్రభువా, ఎటువంటి పరిస్థితి వచ్చినా నీకు నేను దూరము కావద్దయ్యా. నీ సన్నిధిలో బలవంతునిగా చెయ్యండి, శక్తిమంతునిగా చెయ్యండి అయ్యా. మీ పరిచర్యలో ముందు కొనసాగేటట్టు చెయ్యండి నాయన. మా విశ్వాసము దెబ్బతినవద్దు నాయన. మీ సన్నిధిలో ప్రభువా, ప్రతికూలతలోనే క్రీస్తును ఆ రోజున పౌలు గారు వారి బృందం ఎలా ప్రభువా నాయన నిలబడ్డారో ఆ విధమైన స్థిరమైన జీవితం మాకు పెట్టండి ప్రభు అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రభు శరీరం మీ మధ్యకు వస్తుంది, ప్రభు రక్తం మీ మధ్యకు వస్తుంది. బలమైనటువంటి క్రీస్తు యొక్క ప్రేమ మన జీవితాలను ప్రియులారా ప్రోత్సహిస్తుంది. ఎక్కడ బలహీనము కాక, అయోగ్యముగా కాక, యోగ్యముగా మనము తీసుకొని దేవుని సన్నిధిలో ప్రభువులో బలంగా ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు నాయన. నిజంగా నీ వాక్యమే మమ్మలను బలపరచకపోతే మా స్థితి ఏమవునో, మా జీవితాలు ఏమవునో నాయన. ఎన్ని గొప్ప సంగతులు మీ వాక్యములో మా కొరకు దాచి సమయానికి మాతో మాట్లాడుతూ మమ్మలను బలపరుస్తున్నావు తండ్రి. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నాయన నీ మాటలు విన్నటువంటి మేము నీ మందిరములో ఉన్నంతసేపే కాదయ్యా, బయట కూడా అదే ఆత్మ సంబంధమైనటువంటి నాయన వెలుగుతో ప్రకాశించే వారిగా మమ్మల్ని చెయ్యండి, బలపరచండి. ఒకనాడు పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం, నిత్య నరకానికి మేము పాత్రులమయ్యున్నాం. అటువంటి మమ్ములను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా విమోచించి క్రీస్తు రక్తములో కడిగిన ఆయన మా జీవితాలను మీరు నడిపిస్తున్న విధానముకై వందనాలు. ఎన్నోసార్లు మాటలలో, క్రియలలో మా జీవితాలు పతనమైనప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. లేవనెత్తారు నాయన, సరిచేశారు నాయన, నిలబెట్టారు నాయన. నాయన ఇదే జీవితం దినదినము వృద్ధి చెందుతూ నిత్య జీవం పొందేంత వరకు కూడా మేము కొనసాగాలని మీరు కోరుకుంటున్నారు. మా మరణము ఎలా వచ్చినా పర్వాలేదు కానీ మా విశ్వాసము తొలగిపోకుండా నిత్య జీవాన్ని పొందేటట్లుగా మమ్మల్ని చెయ్యండి, బలపరచండి. తండ్రైన దేవుని శరీరమును బట్టి, ప్రభువు రక్తమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు పరిశుద్ధాత్మ నిత్య సహాయము ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరిట మాకు మేముగా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.